రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో కోట్లు కొల్లగొడుతున్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఫార్మా కంపెనీలో మోసం బయటపడింది. కంపెనీ క్వాలిటీ కంట్రోల్ సరుకు సప్లై ట్రాన్సాక్షన్స్ చూస్తోంది లైఫ్ సైన్సెస్ సంస్థ. అయితే మెయిల్ హ్యాక్ చేసి 11 కోట్లకు పైగా నగదును కొట్టేశారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, సైబర్ ఫ్రాడ్స్ పై డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, తెలంగాణలో చూసినట్టయితే రోజుకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు మొత్తం సైబర్ కేటుగాళ్ళు దోచేస్తున్నటువంటి వైనం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరోవైపున కూడా ఈ హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్నటువంటి నాలెడ్జ్ సిటీలో కూడా ఓ ఫార్మాసిటికల్ కంపెనీ నుంచి కూడా 11 కోట్ల రూపాయలను ఈ సైబర్ కేటుగాళ్ళు కొట్టేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఫార్మాసిటికల్ కంపెనీ చూసినట్టయితే LQ.com సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీ చూసినట్టయితే ఇందులో కూడా ఆప్థమాలమిక్స్ అదేవిధంగా అంకాలజీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఉత్పత్తులను కూడా కొనసాగిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా లైఫ్ సైన్స్ సంస్థ ద్వారా కూడా మొత్తం అకౌంట్స్ అన్నింటిని కూడా ఈ సంస్థ ద్వారానే చెల్లింపులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ LQ.net అనే ఒక కొత్త మెయిల్ కంపెనీకి రావడం జరిగింది. అయితే ఈ కంపెనీకి సంబంధించి చూసినట్టయితే పూర్తి కంపెనీ డీటెయిల్ అన్నీ కూడా ఉన్నాయి. అందులో ట్రాన్సాక్షన్ సంబంధించి 11 కోట్ల 40 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా దానిలో సారాంశం ఉంది. మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి ఈ అసలు ఒరిజినల్ కంపెనీ చూసినట్టయితే LQ.net కంపెనీ. అయితే LQ.net నుంచి రావడంతో ఈ కంపెనీ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి అకౌంట్ ట్రాన్సాక్షన్ కొనసాగిస్తుందో అందులో మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని ఫార్వర్డ్ చేసి ఆ తర్వాత కంపెనీ త్రూలో కూడా 11 కోట్ల 40 లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది. దీంతో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కంపెనీకి మరో అంటే 11 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టుగా మరొక లెటర్ రావడంతో మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మొత్తానికి తాము సైబర్ హ్యాక్ గురై ఆ తర్వాత 11 కోట్ల రూపాయలను మొత్తం నష్టపోయామంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ బ్యూరోను ఆశ్రయించడం జరిగింది. అంటే ఒక పెద్ద ఏదైతే హైటెక్ సిటీకి సంబంధించి ఒక సైబర్ నాలెడ్జ్లో ఉన్నటువంటి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ నుంచే 11 కోట్ల రూపాయలను మొత్తం సైబర్ నేరగాళ్ళు కొట్టేసినటువంటి ఘటనతోటి ఒక్కసారిగా పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా తెలంగాణలో చూసినట్టయితే ఈ జాబ్ ఫ్రాడ్ తోటి అదేవిధంగా మొత్తం స్టాక్ మార్కెట్ పేరుతోటి కూడా అదేవిధంగా ట్రేడింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం రకరకాల OTPల పేరుతోటి మొత్తం సైబర్ నేరగాళ్ళు చూసినట్టయితే రోజుకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు మాత్రం దోచేస్తున్న వైనం పైన కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయినటువంటి డైరెక్టర్ శిఖా గోయల్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కూడా చాలా వరకు ఇందులో ముఖ్యంగా కూడా మోసపోతున్నది కూడా చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అదేవిధంగా టెకీలు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్తో పాటుగా చాలా వరకు కంపెనీకి సంబంధించినటువంటి హై ప్రొఫైల్ ఉన్న ప్రతినిధులు కూడా సైబర్ సెక్యూరిటీ బారిన పడుతున్నారనేది మాత్రం ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా ఈ సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు గాను ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా వాళ్ళకు ఎక్విప్మెంట్ కానీ అదేవిధంగా వారికి వాహనాలను కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గత 4 రోజుల క్రిందటే అందజేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళను చూసినట్టయితే ఈ సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ అనేది చాలా వరకు దీన్ని అరికట్టాలి. లేకపోతే మాత్రం కంపెనీల నుంచి కావచ్చు, ప్రతినిధుల నుంచి కావచ్చు, జనాలు ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి కావచ్చు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మొత్తం లాస్ అవుతున్నారు. దీనికి ఎక్కడికక్కడ కూడా కట్టడి చేయాలి. అదేవిధంగా దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం మీద చూసినట్టయితే రోజుకు చూసినట్టయితే ఈ దోపిడీ దొంగలు కావచ్చు అదేవిధంగా రకరకాల నేరస్తులు మాత్రము మొత్తం అంటే పాత స్టైల్లో చూసినట్టయితే దొంగలంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఇళ్లలో చొరబడి దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడో విదేశాల్లో ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉండి మాత్రం మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా ఇతరకు సంబంధించినటువంటి OTPలు వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకొని అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని ఈమెయిల్ల ద్వారా అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ ద్వారా వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ విషయాలను తెలుసుకొని మొత్తం సైబర్ కేటుగాళ్ళు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను లక్షలాది రూపాయలను దోచేస్తున్న వైనం
కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మనం ఈ హైదరాబాద్లోని రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి ఇలాగే ఒక నకిలీకి సంబంధించిన అంటే ఒరిజినల్ కంపెనీని పోలి ఉన్నటువంటి ఎలక్యూ డాట్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని పోలినటువంటి ఎలక్యూ డాట్ నెట్ అనే ఫ్రాడ్ ఫేక్ మెయిల్ను పంపి దానిలోనే అకౌంట్ డీటెయిల్స్ అన్నింటిని కనుక్కొని మొత్తం మీద 11,40,00,000 రూపాయలను ఈ సైబర్ కేటుగాళ్ళు నేరగాళ్ళు కొట్టేసినటువంటి పరిస్థితి పైన వెంటనే వాళ్ళు కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇలా మొత్తం మీద కూడా రకరకాల సంబంధించినటువంటి ఫెడెక్స్ కొరియర్ రూపంలోను కావచ్చు, అదేవిధంగా సైబర్ సంబంధించినటువంటి ఫ్రాడ్ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఓటీపీలు కావచ్చు, క్రెడిట్ కార్డు సంబంధించి బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించి విషయాలు రకరకాల పద్ధతుల్లో, అదేవిధంగా స్కైప్ సంబంధించినటువంటి వీడియో కాల్ ద్వారా కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పద్ధతులతోటి రోజుకు తెలంగాణలో సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయలు మాత్రము ఈ సైబర్ సంబంధించినటువంటి నేరగాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. సైబర్ మోసాలపై పబ్లిక్ అలర్ట్ గా ఉండాలన్నారు డీజీ శిఖా గోయల్. పోలీసులు ఎన్నిసార్లు అలర్ట్ చేసినా పబ్లిక్ మోసపోతున్నారని చెప్పారు. మన 1930లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ all type of cyber financial fraud approximately మాకు on an average 240-250 calls ప్రతి రోజు వస్తున్నాయి. అండ్ ప్రతిరోజు తెలంగాణలో 3 to 4 crores is lost by citizens in cyber crime. That is how the grave the problem is. But mana cyber bureau is the highest amount we have saved. ఇప్పుడు వరకు 262 crores we have frozen in various bank accounts of victims.